ప్రార్థన చేసుకుందామమ్మా. సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మా దేవా, నీవు మహోన్నతుడైన దేవుడివై ఉన్నావు, సర్వోన్నతుడైన దేవుడివై ఉన్నావు, కనికర స్వరూపుడువై ఉన్నావు. అబ్బా అని పిలవగలిగే ధన్యత, భాగ్యము మా అందరికి ఇచ్చావు. 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టావు. 31వ రోజుల వరకు మొదటి నెలంతా కాచి కాపాడావు. ఈరోజు 2వ మాసము మొట్టమొదటి తారీఖు, మొట్టమొదటి పునరుద్ధాన దినములో మమ్మల్ని అందరినీ సజీవులుగా ప్రవేశపెట్టావు. నీ బిడ్డలమైన మేమందరం కలిసి పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించి, మేమందరము కూడా నీవు ఆత్మయే ఉన్న దేవుడవు కాబట్టి నిన్ను యథార్థ హృదయములతో, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే జ్ఞాన హృదయము దయచేయండి. పరిశుద్ధాత్ముడా, ఆరాధన యేసయ్య నామమునకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లు ఆరాధన ప్రారంభించుకుంటుండగా, పరిశుద్ధాత్మ మీ అధికారానికి మమ్మలను అప్పగించుకుంటుండగా, లోబడుతుండగా ఆద్యంతములు మీరే నడిపించి నీ నామమునికే ఘన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు తెచ్చుకోమని ఈ మా మనవులన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిలుచుకున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసగా, సాగిలపడి నమస్కారము చేసగా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసగా, సాగిలపడి నమస్కారము చేసగా. వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా, నిన్నే ఆరాధించగా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా, నిన్నే ఆరాధించగా కృతజ్ఞతార్పణలతో.
సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసెదా, సాగిల పడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసెదా, సాగిల పడి నమస్కారము చేసెదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో పడి నమస్కారము చేసెదా, పడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో పడి నమస్కారము చేసెదా, పడి నమస్కారము చేసెదా. పడి నమస్కారము చేసెదా, పడి నమస్కారము చేసెదా.
బ్రతుకు దినములు నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. కీర్తనలు 47 నాతో కలిసి చెప్పండి మీరు కూడా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబున మహాత్మాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడెములు దేవునివి. ఆయన మహోన్నతుడాయను. ఒక్కడే ఒక్క దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయన పేరే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయనే ఉన్నవాడు, అనువాడు అను నామము కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, ఎల్ షద్దాయ్, ఎడోనాయ్, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా ఓ షాలోం, యెహోవా నిస్సి అని నామములు కలిగిన ప్రభు. ఆయనే క్రొత్త నిబంధనలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తయగు అధిపతి అని నామములు కలిగిన వాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఆయనకు సర్వజనులారా ఏం చేయాలట? చప్పట్లు కొట్టాలంట. చక్కగా బాస్పెట్లు వేసుకొని చేతులు కూడా కట్టుకొని కాదంట. ఆయనే సకలము మన జీవితములను అనుగ్రహించాడు. ఆయనే మనలను పుట్టించాడు. మనమందరము ఆయన ప్రజలము, ఆయన మేపుతున్న గొర్రెలమని 100వ కీర్తనలో రాయబడి ఉంది. అందుకని సర్వజనులారా, ఒకరోజు సర్వలోకములున్న 850 కోట్ల మంది కూడా చప్పట్లు కొట్టబడుతున్నారు. ఆ రోజు మహా ఆర్భాటముతో ప్రభువు రాబోతున్నప్పుడు ప్రతి మోకాలు 850 కోట్ల మంది మోకాళ్ళు ఉండబోతున్నారు. ఇంతకాలము నిగడదన్నుకొని నాకు తెలీదు, దేవుడు ఉంటే చూపించు అన్న వాళ్ళందరూ గడ్డ గడ్డ గడలాడుకుంటా వాళ్ళు దేనికోసం ప్రయాసపడ్డారు? వెండి, బంగారము, రకరకాల రూపంలో
గొలుసుల రూపంలో, ఉంగరాల రూపంలో, ముక్కులకు పెట్టుకునే ఆభరణాలు, దేవుడు బొమ్మలు చేసి పెట్టుకునే వాళ్ళు అవన్నీ గబ్బిలాలకి విసిరివేస్తారంట. గబ్బిలం ఆర్భాటముతో దేవుడు వేంచేయనప్పుడు, ఆకాశములు దద్దరిల్లినప్పుడు, భూమి అంతా కంపించినప్పుడు, పర్వతములు వణికినప్పుడు, అప్పుడు మనోనేత్రాలు తెరవబడిన వారై గుండెలు బాదుకొని ప్రభువా ప్రభువా అని ఎక్కడ వాళ్ళు అక్కడ మోకాళ్ళు ఊనే రోజుంది. జయధ్వనులతో అటువంటి దేవుని గూర్చి ఆర్భాటముగా కేకలు వేద్దాము. యెహోవా మహోన్నతుడు, ఆయన భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన మన శత్రువులను ఇప్పుడు కాదు, ఒకరోజు సహోదరుడా వందనాలు అనే రోజు ఒకరోజు నియమించాడు దేవుడు తన బిడ్డలమైన మన కొరకు. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగదొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎలాగా ఆర్భాటముతో సీనాయి కొండ మీద నుండి ఆరోహణమయ్యాడు, భూరధ్వనితో యెహోవా ఎలాగ ఆరోహణమయ్యాడు, అటువంటి దేవునిని మనమేం చేయాలంట? కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఎన్ని శోధనల నుంచి తప్పించాడో, ఎన్ని రోగముల నుంచి తప్పించాడో, ఎన్ని మార్లు మరణమును తప్పించాడో, ఎన్ని మార్లు త్రోవలు తప్పిపోయినప్పుడు సరైన మార్గములో మనల్ని నడిపించాడో జ్ఞాపకం చేసుకుంటూ బిగ్గరగా దేవుని స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎక్కడ కూర్చోండి అందరూ స్తుతిద్దాం, అందరు నోళ్ళు తెరుద్దాం. ఆయన మన రాజు అయి ఉన్నాడు. మనము ఆయన వలన మనం బ్రతుకున్నాం. ఈరోజు ఆయన వలన ఆహారము తింటున్నాం, ఆయన వలన క్షేమంగా ఉన్నాం, ఆయన వలన స్తుతించగలుగుతున్నాం, ఆయన వలన వస్త్రము గట్టి ధరిస్తున్నాం, ఆయన వలన గాలి పీల్చుతున్నాం, ఆయన వలన నీ కుటుంబముగా ఏర్పడ్డావు, ఆయన వలన నువ్వు దినదినం అభివృద్ధి చెందుతున్నావు, ఆయన వలన నీకు దీర్ఘాయుష్ కలుగుతుంది, ఆయన వలన నీకు స్వస్థత కలుగుతుంది, ఆయన వలన నీకు రక్షణ కలిగింది, ఆయన వలన నీకు ఒక పెనిమిటి ఏర్పడ్డాడు, ఆయన వలన నీకు ఒక భార్య ఏర్పడ్డాడు, ఆయన వలన నీ కుమారుడు ఒకడు కలిగాడు, ఆయన వలన నీకు ఒక కుమార్తె కలిగింది, ఆయన వలన నీ రోగములు స్వస్థత పొందుతున్నావు, ఆయన వలన బ్రతికి ఉన్నావు, ఆయన వలన కరోనా టైంలో సజీవులుగా ఉన్నాము, ఆయన వలన యాక్సిడెంట్లైనా సజీవులుగా ఉన్నాము, ఆయన వలన చదువుకోగలుగుతున్నాము, ఆయన వలన ఉద్యోగములు చేస్తున్నాము, ఆయన వలన నీ వ్యాపారం ఎదుగుతుంది, ఆయన వలన నీ జీతం పెరుగుతుంది, ఆయన వల్లనే అన్ని ఆయన వల్లనే అన్ని ఆయన ఇచ్చింది. కృపను బట్టి ఆయన అనుగ్రహించాడు, మనందరం అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదాలు పొందుతున్నాం. ఏ ఒక్కరము దీనులమై దరిద్రులమైలేమో, ఏ ఒక్కరము ఆహారం నాకు ఇబ్బంది పట్టలేదు, ఏ ఒక్కరము వస్త్రధారణ లేకుండా బ్రతకట్లేదు,
ఏ ఒక్కరము రోగం వచ్చి మరణించట్లేదు. ఏ ఒక్కరము మనకు బిడ్డలు లేకుండా దేవుడు చేయలేదు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడు. ఆయనే 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 దేవుడు. ఆయనే దేవుడు. ఆయనే రాజు. ఆయనే ప్రభు. ఆయనే రక్షకుడు. ఆయనే విమోచకుడు. ఆయనే మళ్ళను పరమనకు చేర్చు. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో సకలము చేయుటకు యోగ్యుడైన మా ప్రియ తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఫిబ్రవరి నెల
మొదటి తారీఖు 2026 సంవత్సరంలో మేము సజీవులమై ఉండుట నీకు ఇష్టము, నీ సన్నిధిలో ఉండుట నీకు ఇష్టము, ఆరాధించటము నీ ఇష్టము, నిన్ను ఘనపరచటము నీకు ఇష్టమైంది కాబట్టి మమ్మల్ని తీసుకొని వచ్చావు. వచ్చిన నీ బిడ్డలమైన మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైన మోషే వ్రాసిన లేవికాండము 26వ అధ్యాయము దేవుని బిడ్డలమైన మనకు కొన్ని హెచ్చరికలు వ్రాశాడు ప్రభు. దేవుని బిడ్డలమైన మనకు ఈ మాటలు నేను చదువుతున్నాను. అది ఒక వ్యక్తిని ఉద్దేశించి కాదు, ఆయన నామము పెట్టబడిన ఇశ్రాయేలు జనాంగము అనగా అబ్రహాము సంతతికి యేసు క్రీస్తు కల్వరి రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన మనకు అందరికీ ఈ మాటలు. మీరు అనగా దేవుని బిడ్డలము, వారు ఇశ్రాయేలు కావచ్చు, క్రైస్తవులం అవ్వచ్చు, మీరు విగ్రహములు చేసుకొనకూడదు. జాగ్రత్తగా వినండి. చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేనే మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలను. నేనే యెహోవాను. ఈ 4 మాటలు అర్థమైతే ఒక్కడు కూడా ఒక్క ప్రార్థన మాండమ్మ. పౌలు ఎరగక ముందు పిచ్చిగా జీవించాడు. ఎరిగిన తర్వాత దేవుడెవరో ఎరిగిన తర్వాత నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. సావైతే ఎప్పటికైనా చచ్చిపోయేదే కదా. ఆ రోషము చిన్న బిడ్డలు మొదలుకొని ముసలోళమైన మా దాకా కలిగి ఉండాలి. ఆ రోషము దేవుని కొరకు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఖచ్చితంగా మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు మీ నూర్పు సాగుతూనే ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కోస్తానే ఉంటావు. సమృద్ధి అన్నమాట. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసిస్తారు. ఇంకే శత్రువు భయం లేదు, రోగము భయం లేదు, తెగుళ్ళు వచ్చుద్దని భయం లేదు, యాక్సిడెంట్ అవుద్దని భయం లేదు, నరకములో పోతానని భయం లేదు, ఏ భయం లేదు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను. ప్రార్థన పరునికి, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి, తండ్రి అయిన అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలందరికీ ఒకే ఒక్క ఆజ్ఞ ఆకాశము క్రింద ఈ మాటలు. ఇక పంట బలం లేదే, ఈ నెల జీతం రాలేదే, కరెంటు బిల్లు కట్టడం ఎట్లా, ఇంటి ఓనర్కి అద్దె కట్టడం ఎట్లా, అస్సలు భయమే లేదు. ఏం చేయకూడదు, మొదటి నుండి విగ్రహములు మీరు పెట్టుకోకూడదు. శిల్పకారుడి దగ్గరికి, కంసాల దగ్గరికి వెళ్తే ఈ బొమ్మ ఇలాగా చేసి పెట్టు అంటే అటు చెక్కి అది నిలపకూడదు, దానికి సాగిల పడకూడదు. ఇవన్నీ తెలిస్తే మనం ఎంత ధన్యులమో. ఇవన్నీ మీరు చేస్తే
ఏమంటున్నాడు ఇంకా? 4వ వచనము, మీ వర్షాకాలములలో ఖచ్చితంగా వర్షాలు పడతాయి. మీ భూమి పంట సమయంలో, అదేంటండి వాళ్ళకి ఈ 200 బస్తాలు దిగుబడి వచ్చిందంట, మాతో అదే మందులు మేము కూడా వేసాము, మాకు 20 కంటే రాలేదండి. అది ఆ దిగులు అక్కర్లేదు. ఇంకా నా బిడ్డలుగా మీరు నడిస్తే మీ భూమి పంట ఇస్తుంది, మీ పొలములలో ఉన్న చెట్లు ఫలిస్తాయి, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు నూరుస్తూనే ఉంటారు. ఆ తర్వాత మీరు తృప్తిగా తింటూ ఉంటారు. ఈరోజు ఆహారం లేదు, ఈ సంవత్సరం పంట లేదు అనే దిగులే లేదు. మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయి చదువు అవ్వట్లేదు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, అసలు ఏమి దిగులు ఉండదు. అప్పుడు మీరు ఉన్న ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను. ఏ దేశములో? ఇశ్రాయేలీలేమో ఇశ్రాయేలు దేశములో. మన దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ మందిరములో ఇదే మన దేశము. ఇది ఎంతో అందమైనది. ఒక చరణం పాడదామా? పరలోకము నా దేశము, పరలోకము నా దేశము, అది ఎంతో అందమైనది పరలోకము. తర్వాత అసమానమైనది నా దేశము. ఈ మందిరము కూడా అంతే. పరలోకము నా దేశము, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను, పరలోకము నా దేశము, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగించును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగించును, పరలోకము నా దేశము, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. దేవుడు నీకు ఇచ్చిన పరలోక పట్టణమును పోలిన మందిరములో నిత్యానందం ఉంటుంది. నీ కోరికలన్నీ తీర్చబడతాయి, నీకు రోగాలు స్వస్థత కలుగుతాయి, నీకు వివాహాలు జరుగుతాయి, ఎంతకాలమునో ఎదురు చూస్తున్నా వివాహాలు జరుగుతాయి, నీ బిడ్డలు గొప్పవారు అవుతారు. చూస్తుండగా నువ్వు అందరూ పరలోక రాజ్యమునకు వెళ్తాము. మనము ఆశ్చర్యకరుడై ఎన్నడూ కని విని ఎరుగని కార్యములు మన జీవితంలో చేయబోతున్నాడు. ఎక్కడ? ఈ దేవుడు నీకిచ్చిన దేశము ఇదే. మనం ఇశ్రాయేల్ దేశం యెరూషలేము పట్టణానికి పోకర్లా. మనందరము నిత్యానందము పరలోకం పోతే ఎలా ఉంటామో దేవుడు నీకిచ్చిన ఈ దేశంలో
దేవుడు నీకిచ్చిన ఈ మందిరములో నువ్వు నీ కుటుంబంతో సహా రాగలిగితే నిత్యానందం అక్కడ పోయిన తర్వాత కాదు, ఇక్కడే రుచి చూస్తాం. ఆమేనందాం. ఆ తర్వాత మీరు పండుకొనున్నప్పుడు ఎవ్వడును మిమ్మను భయపెట్టాడు. రాత్రులు చెప్పుకుంటాం కదా, ఇదిగో ఏమమ్మా గడి పెట్టావా, కింద గడి, పై గడి, కిటికీ తలుపేసావా, జాగ్రత్తగా, రోజులు బాగలేవు, అసలుకే మన ప్రహరీ పొట్టిగా ఉంది. ఇన్ని జాగ్రత్తలు చెప్పుకుంటాం. అదేం అక్కర్లేదంట. దేవునికి ఇష్టమైన దేశంలో మనము కనుక ఉంటే క్షేమం కలుగుద్దంట. పండుకొనినప్పుడు ఎవ్వడు మనలను భయపెట్టడంట. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేస్తాడంట. ఆ దేశంలోనికి మరణము రాదు. ఖడ్గం అంటే మరణము, మరణము రాదు. మీరు మీ శత్రువులను మీరే తరుగుతారు. ఎందుకంటే నేను మీ పక్షముగా ఉన్నాను గనుక. దేవుడే మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తరుముతాము. వారు మీ ఎదుట ఖడ్గము చేత మన చేతిలోని సస్తారు. మీలో 5 100 మందిని తరుముతారు, 100 మంది 100,000 మంది 10,000 మందిని తరుముతారు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏల అనగా నేను, అందరు చదవండి, మిమ్మల్ని గూర్చి కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మను విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థిరపరచెదను, మాట తప్పను అంటున్నాడు ప్రభు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళొద్దు. దేవుడు నాకు ఇచ్చిన దేశం ఇదే. హనుమయ్య నగర్కి వాళ్ళకి ఇచ్చింది అక్కడే, గరికపాడు వాళ్ళకి ఇచ్చింది అక్కడే, గౌతమ నగర్ వాళ్ళకి ఇచ్చింది అక్కడే, స్వర్ణ భారత నగర్, ఇవన్నీ దేవుడిచ్చిన దేశాలు. మోసము కపటము లేకుండా యథార్థులమై ఆయన సన్నిధిలో బాహ్యమే కాదు అంతరంగము కూడా ఆయన చూచే దేవుడని నమ్మి యథార్థంగా బ్రతికితే అటువంటి యోగ్యమైన నిత్యానందం అనుభవించే జీవితాలు మనకిస్తానంటున్నాడు. చూడండి, ఆ దేశంలో ఉండకపోతే ఏమవుద్ది? కొందరు వ్యక్తులను గుర్తు చేస్తాను. బెత్లెహేం అనే ఒక పట్టణం ఉందండి. యేసయ్య లోకరక్షకుడు స్వగ్రామము జన్మించినది బెత్లెహేం. మహారాజైన దావీదు జన్మించిన ఊరు కూడా బెత్లెహేము. ఆ ఊరిలో ఎలీమెలకు నయోమి అనే భార్యాభర్తలు ఉన్నారు. వారికి మహులోను కిల్యోను అనే 2 కుమారులు ఉన్నారు. నిన్ను విశ్వాసవి కదా, నువ్వు విశ్వాసవే కదా. కొన్నిసార్లు నా కుమారుడు ఇటువంటి కష్టం వస్తే నా కొరకు ఎంతవరకు నిలబడతాడు అని నిర్ధారించుకోవడానికి, అది నువ్వవచ్చు, నేనవచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, కొన్ని పరీక్షలు మన మీదకి పెడతాడు. ఇప్పుడు బిడ్డలు చదువుకుంటున్నారు. ప్రతి చదువుకునే సీజన్లో ప్రమోషన్ కావాలంటే పరీక్షలు పెట్టాలా. కరోనా అప్పుడు 10th క్లాస్ వాళ్ళందరినీ బ్యాచ్ చేశారు. ఎప్పుడురా నువ్వు బ్యాచ్ అయింది? కరోనా అప్పుడు. తెగ బ్యాచ్ అయ్యావులే. వాడికి 38 కూడా రావు. అది కాదు, పరీక్షలో నెగ్గాల, ప్రయాసపడాలా. మనము ప్రయాసపడక్కర్లేదు. ప్రతి ప్రార్థనకు వచ్చి దేవునికి మన ప్రాణాత్మ దేహములు సమర్పించుకోవాలి. ఇంకా ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే. మానవద్దు, దయచేసి ఏ ప్రార్థన మానవద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి బెత్లెహేములో పరీక్షిద్దాము.
అని దేవుడు అది పాలు తేనెలు ప్రవహించే దేశమైన చిన్న చిన్న దాన్ని ఏమంటారు, జర్క్ అంటారా, చిన్న టెస్ట్ పెట్టాడు, కరువు వచ్చింది. బెత్లెహేం అంటే ఒక కుటుంబమా, 2 కుటుంబాలు, ఎన్ని ఉంటాయి? పట్టణం బెత్లెహేం పట్టణం, చాలా కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు మాత్రం ఓవర్ యాక్షన్ చేశారు. అమ్మో, నా కొడుకులు, నా కొడుకు, నా భార్య, నేను, అందరు చచ్చారులే, మేము మాత్రము దూరంగా ఆహారం దొరికే చోటకు వెళ్దామని ఎక్కడికి వెళ్ళారు? మోయాబు వెళ్ళారు. అది దేవుడు శపించిన దేశము. వద్దు, ఈ దేశంలో ఉన్నప్పుడే నీకు ఆశీర్వాదము. పక్కకు పోయావా, ఆశీర్వాదాలు పోగొట్టుకోవటమే కాకుండా శాపాలు మూట కట్టుకుంటావు, జాగ్రత్త. ఒక్క 10 సంవత్సరాలు ఉన్నారు. బెత్లెహేంలో ఎవడైనా చచ్చిపోయినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందా? ఆకలితో, కరువులో ఏమీ లేదు. వీళ్ళు అక్కడికి పోయి 10 సంవత్సరాలుండి వరుస పెట్టి 3 చచ్చిపోయారు. జ్ఞానము లేదు. విగ్రహారాధికులను తమ బిడ్డలకు వివాహములు కూడా ఇచ్చి చేశాడు. ఎలీమెలకు, నయోమి. ఏమైపోయింది? ఒక్క మాటలో చెప్పండి, వారి బ్రతుకు మారా చేదైపోయింది. ఇక్కడ నుండి సమృద్ధితోటే పోయారు, అక్కడేదో చదువు సంపాదిద్దామనుకున్నారు. రకరకాల దేశాలు వెళ్తూ ఉంటారు మనోళ్ళు, ఇక్కడ ఉద్యోగాలు లేనట్లు, ఇక్కడ డబ్బులు రానట్టు. తప్పు. దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడో అక్కడే మనం ఉన్నప్పుడు బ్లెస్ అవుతాం. కుమారులిద్దరూ తండ్రి చచ్చిపోయారు 10 ఏళ్లలో. పోనీ మామూలుగా చచ్చిపోయారా? అక్కడ ఆడపిల్లలను కూడా పెళ్లి చేశారు కొడుకులకి. 3 విధవరాళ్ళు, 3 పురుషులు చచ్చిపోయారు అక్కడ. అంతా ఓడగొట్టుకున్న తర్వాత దేవుని దగ్గర రావద్దు. ఉన్నది 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు నువ్వు రక్షించబడిన స్థలములోనే ఉండు. అలా అయిపోయింది. బెత్లెహేమును కొంతకాలం తర్వాత దేవుడు పరీక్ష కొరకే కరువు పంపించాడు. ఆ తర్వాత వర్షాలు పడ్డాయి, తొలకరి వర్షం, కడవరి వర్షం, బ్రహ్మాండంగా పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి అయిన పంటలు వచ్చినప్పుడు వీళ్ళందరూ నష్టపోయారు. అప్పుడు ఓ విధవరాండ్రు బుగ్గలన్నీ లొట్టలు పోయి పళ్ళుడిపోయిన తర్వాత నయోమికి మనోనేత్రాలు తెరవబడి విన్నది ఒక శుభవార్త, బెత్లెహేమును నా దేవుడు దర్శించాడు. కాబట్టి ఇప్పుడు వెళ్దాం. అమ్మా, ఇక నేను వెళ్తున్నాను, నాకు బుద్ధి వచ్చింది. అక్కడ దేవుడు వర్షం కురిపించాడంట, పంటలు పండుతున్నాయంట, అందరు చక్కగా బతుకుతున్నారంట. మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు, తొందరపడి మిమ్మల్ని మా బిడ్డలకు చేసుకున్నాం. నువ్వు విధవరాలు అయ్యావు. కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు చూపించిన సంబంధాల ప్రకారము మోయాబు వారినే వివాహం చేసుకోండి. ఓర్ఫా అనే ఒక కోడలు అత్తను ముద్దు పెట్టుకొని సరేలేక జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయింది. రూతు గమనించింది, నా అత్త ఒంటరి అయిపోయింది, భర్త లేడు, ఆదరణగా ఉంటారనుకున్న కుమారులు 2 లేరు. కాబట్టి ఈమెను ఒక్కదాన్ని ఈ వృద్ధాప్యంలో బలహీన స్థితిలో ఆమెను విడిచిపెట్టడం అనేది అస్సలు మంచిది కాదు. నేను కూడా బ్రతికితే నా అత్త కొరకే, నా అత్త నేను బ్రతికుండగా దిక్కులేంది అవ్వకూడదు అనుకొని నేను నీ దేవుడే నా దేవుడు, ఇక నా దేవుడిని వదిలిపెడతా. నీ జనమే నా జనము, నా జనమొద్దు, నీ జనమే. నువ్వు ఏది తింటే
నేను కూడా అదే తింటా. ఎక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతా. మరణము తప్ప నిన్ను నన్ను ఎవ్వరు వేరు చేయరత అన్నప్పుడు నాతో రావడము, నా కోడలైన రూతుకి సమ్మతి కలిగిందని నమ్మి అప్పుడు బయలుదేరి వెళ్ళాడు. దేవుడిచ్చిన ఆదేశంలోనే ఎలీమెలకు నయోమి వారి కుమారులు ఇద్దరు ఉంటే వారు ఎలా ఉండేవారు? క్షేమముగా కాదు, బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. ఇక్కడికొచ్చి సమస్యము కోల్పోయారు. దేవుడు నీకు ఇచ్చిన దేశము, మేడలు మిద్దెలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పండ్ల తోటలు ఉన్నాయి. ఇద్దరే లింగులింగుమని ఇద్దరు కొడుకులు. తండ్రి తదనంతరము ఎవరికి? ఇద్దరు కుమారులకి చెరుసగం. నాది నాకివు అని దేవుడిచ్చిన ఆదేశమును వదిలిపెట్టి దూరమునకు వెళ్ళి తన డబ్బంతా దుర్వ్యాపారముతో పాడు చేసి అడుక్కునే వాళ్ళగా తనకు బికారి. ఆ తర్వాత దేవుని సన్నిధిలో కడగబడిన వారి మధ్యలో మనం ఉంటే అదే మనకు పాలు తేనెలు ప్రవహించు దేశము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన హృదయం కలిగి ఉన్నాం, నూతన స్వభావం కలిగి ఉన్నాం. అప్పుడు మనము భవిష్యత్తులో ఏం కావాలో మనం అడుగు వాటికన్నా, మనం ఊహించే వాటికన్నా అత్యధికమైన ఆశీర్వాదాలు మనకు, మన బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతరము దీర్ఘాయుష్ అనుగ్రహించి మన కుటుంబములన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనలను గొప్ప చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా.
పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, కృపా కనికరము కలిగిన మా ప్రభువ, మహోన్నతుడా, సంతోషకరమైన ఫిబ్రవరి మాసమును బట్టి స్తోత్రాలు. మమ్మలను, మాకిచ్చిన బిడ్డలు, కుటుంబములను సజీవులుగా ప్రవేశపెట్టావు. అయితే అనేకులు ఇది నీ వలన ఇటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నామని స్పృహ లేక అనేకులు రాలేదు. ఈ మందిరమునకు సంబంధించిన వారే రాలేదు. నిన్న ఉపవాస ప్రార్థనలో దీర్ఘముగా 5-6 భారము కలిగి ప్రార్థించాం. ప్రతి దానికి సమయం ఉంది. ఈ బంగారమైనా వెండైనా మా వలన కాదయ్యా, ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే యేసయ్యా. నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపను బట్టి నువ్వు మాకు ఇచ్చినదే. పచ్చిక గల చోట మమ్మల్ని పరుండ చేస్తావు, శాంతికరమైన జలముల చెంత మమ్మల్ని చేర్చే దేవుడవు. ఓ మా గిన్నె నిండి పొర్లి ప్రవహించే అనుభవంలో మమ్మల్ని దీవించువాడవు. కాబట్టి అన్ని ప్రార్థనలకు చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేస్తానని ఒక ఒప్పందం చేసుకొని మా భవిష్యత్ కాలములో నిశ్చింతగా, నిర్భయంగా, రక్షణానందంతో జీవించే కృప మా అందరికీ దయచేస్తామని నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగినవన్నీ పొంది ఉన్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, రక్షణానందము తోడై ఉండును గాక. ప్రైజ్